ఒక ప్రతిష్టాత్మకమైన వంటల పోటీ వేదిక. అక్కడ కేవలం వంటల రుచులే కాదు, రెండు కుటుంబాల గౌరవం, ఆత్మగౌరవం కూడా పణంగా ఉన్నాయి. ఒకవైపు డిగ్రీలు చదివిన అంతర్జాతీయ షెఫ్లు, మరోవైపు కేవలం తన నమ్మకాన్ని, జీవిత అనుభవాన్ని నమ్ముకున్న ఒక సామాన్య మహిళ. పోటీ సమయం ముగుస్తున్న కొద్దీ అక్కడ ఉత్కంఠ పీక్స్కు చేరుతోంది. కథలోకి వెళ్తే, శివనారాయణ గారి కుటుంబ పరువు నిలబెట్టాల్సిన కీలక సమయం ఆసన్నమైంది. ప్రత్యర్థులు ఇచ్చిన గడువు ముగిసిపోవడంతో, ఆఖరి నిమిషంలో ఒక సంచలన నిర్ణయం వెలువడింది. కంపెనీ సీఈఓ అయిన దీప తానే స్వయంగా వంటల పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈ నిర్ణయంపై ప్రత్యర్థి మాలిని గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక కంపెనీ సీఈఓ పోటీలో పాల్గొనడం నిబంధనలకు విరుద్ధమని, పైగా గర్భిణిగా ఉన్న దీప ఈ మానసిక, శారీరక ఒత్తిడిని అస్సలు తట్టుకోలేదని ఆమె వాదించారు. దీప లేకుండా జ్యోత్స్న ఒక్కటే వంట చేస్తేనే ఈ పోటీ సక్రమంగా జరుగుతుందని, లేదంటే తామే విజేతలుగా ప్రకటించుకుంటామని డిమాండ్ చేశారు. కానీ దీప ఎక్కడా వెనకడుగు వేయలేదు. తన గతాన్ని, తన జీవిత పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ ఆమె మాలిని గారికి కళ్లకు కట్టినట్టు సమాధానం ఇచ్చింది. 8 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు కేవలం ఒక సైకిల్పై, దారి కూడా కనిపించని భారీ వర్షంలో ఇడ్లీ బండి నడుపుకుంటూ జీవితాన్ని సాగించిన తనకు, ఈ పోటీ ఒక పెద్ద సమస్యే కాదని స్పష్టం చేసింది. డిగ్రీలు పుస్తకాలతో రాకపోవచ్చు కాని, చిన్నప్పటి నుంచి వంట గిన్నెలతో, తన తండ్రి నేర్పిన విద్యతో తనకు ఆ నైపుణ్యం అబ్బిందని గర్వంగా చెప్పింది. తన కుటుంబ గౌరవం కోసం, తన వారి నమ్మకం కోసం ఈ సవాలును స్వీకరిస్తున్నట్లు ప్రకటించి, ప్రత్యర్థికి సవాల్ విసిరింది. దీప ఆత్మవిశ్వాసానికి ముగ్ధుడైన శివనారాయణ గారు కూడా పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పోటీ ప్రారంభమైంది. 60 నిమిషాల వ్యవధిలో 5 రకాల సాంప్రదాయ వంటకాలు సిద్ధం చేయాలి. దీపకు సహాయంగా జ్యోత్స్న రంగంలోకి దిగింది. అయితే జ్యోత్స్నాకు వంటల్లో వేగం లేకపోవడం, కూరగాయలు సరిగ్గా కోయలేకపోవడం పెద్ద మైనస్గా మారింది. అంతేకాకుండా, ఫ్రై చేయాల్సిన వంటకంలో పొరపాటున నీళ్లు పోయడంతో వంటకం మొత్తం పాడైపోయే పరిస్థితి వచ్చింది. సమయం తక్కువగా ఉండటం, జ్యోత్స్న చేస్తున్న చిన్నపిల్లల చేష్టల వల్ల ఇద్దరి జూయ చిన్నపాటి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మరోవైపు, ప్రేక్షకుల్లో ఉన్న కార్తీక్, సూరజ్ మరియు మిగిలిన కుటుంబ సభ్యులు వీరిద్దరి మధ్య జరుగుతున్న గందగోళాన్ని గమనిస్తూ ఆందోళన చెందారు. జ్యోత్స్న కావాలనే దీపను ఇరికించడానికి, వంటలను పాడు చేయడానికి ప్రయత్నిస్తోందా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ముట్టుకుంటే చేతులు మండుతాయనే సాకుతో జ్యోత్స్న పనిని ఎగ్గొట్టే ప్రయత్నం చేసింది. ఆఖరి 30 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉన్నప్పుడు దీప అసలు విషయాన్ని జ్యోత్స్నకు వివరించింది. ఇది కేవలం ఒక వంటల పోటీ మాత్రమే కాదు, తమ కుటుంబానికి మరియు మాలిని గారి కుటుంబానికి జరుగుతున్న ప్రతిష్టాత్మక యుద్ధమని గుర్తుచేసింది. బయటి వ్యక్తుల ముందు తమ కుటుంబం తలదించుకోకూడదని, ఇంట్లోని మనస్పర్ధలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చింది. ఈ గెలుపు తనకంటే జ్యోత్స్నకే సమాజంలో మరియు తాతయ్య దృష్టిలో ఎక్కువ గుర్తింపు తెస్తుందని నచ్చజెప్పింది. నిజాయితీగా, కష్టపడి గెలవడంలోనే అసలైన ఆనందం ఉందని చెప్తూ, చేతులు కలపమని కోరింది. చివరి క్షణాల్లో ఉత్కంఠ భరితంగా మారిన ఈ పోటీలో, ఇద్దరూ కలిసి తమ శక్తినంతా ధారపోసి విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగారు. మరి ఈ ఉత్కంఠ పోరులో దీప అనుకున్నట్లుగా తన కుటుంబాన్ని గెలిపించిందా లేదా అనేది తదుపరి భాగంలో చూడాలి.